క్రైస్తవుడు గొర్రె మాత్రమే కాదండోయ్, క్రైస్తవుడు సింహం కూడా, క్రైస్తవుడు పావురం కూడా. క్రైస్తవుడు సింహంతో కూడా పోల్చబడ్డాడు. మౌనంగా ఉండి లోబడితే గొర్రె, గర్జించి సత్యం చెప్పాల్సి వస్తే సింహమే. డిబేట్కి రావాలనుకునే వారు వారి ఆధార్ కార్డు పంపించాలి. గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఏమైనా 3 ఆధారాలు చూపించాలి. 100 చూపిస్తాను నేను. సత్యానికి దేశానికి సంబంధం ఉంటుంది, మతానికి దేశానికి కాదు. ఆ మాటకు వస్తే ఆర్యులకు భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటో చూపించమనండి. క్రైస్తవ వీరుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం గెస్సయ్య గాడి బూతు బుక్కు అని చెప్పేసి రాసిండు అన్నట్టు. మళ్ళీ ఇది సరే, ఇదొక అంశము. సో మొత్తానికి ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర కూడా మీరు చెప్పినట్టు ఆయన పెట్టుకున్నటువంటి అన్ని వేస్ట్ క్వశ్చన్స్ అండి. అంటే సమాజాన్ని కలిపే క్వశ్చన్స్ కాదు, విడదీసే క్వశ్చన్స్ అవన్నీ కూడా. క్లియర్గా చెప్తున్నాను. ఇంత వయసు వచ్చినప్పుడు, ఇంత భక్తి వైరాగ్యం ఉన్నప్పుడు సమాజాన్ని కలపాలనుకుంటాడా, విడదీయాలనుకుంటాడా? నాకు మంచి వాళ్ళు వద్దు, సామర్థ్యులు కావాలి, గొడవ పడే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? నేను మంచి అస్సలు ఇష్టం, నాకు సమర్థులు కావాలి.